ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి ఉగాది నుంచే కొత్త సంవత్సర ఫలితాలు చూస్తాం. అయితే చాలామంది చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, సార్ మేము కొత్త సంవత్సరంలో ఏదైతే ప్లానింగ్ ఉంటుందో మేము ఈ సంవత్సరం అసలు ఏమేం చేయాలి, వేటికి బలం ఉంది, వేటికి బలం లేదు, గృహయోగానికి అనుకోండి, లేనట్లయితే వివాహానికి అనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్కి అనుకోండి, అసలు గోచారంలో వాటి యొక్క బలాబలాలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం అనుకుంటున్నాం. బికాజ్ ఆఫ్ మాకు కొత్త సంవత్సరం అనేటువంటిది మీరు అన్నట్టుగా ఉగాది అయినప్పటికీ కూడా జనవరి నుంచి మనం మామూలుగా ఆంగ్ల సంవత్సరం చూసుకుంటాం కదా క్యాలెండర్లోనే. ఇటువంటి విషయాలు అందరూ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ సంవత్సరం అనేటువంటి చెప్పడం జరుగుతుంది. బట్ మనది మాత్రం ఉగాదే, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా ఉగాది సంబంధించినవి చెప్పినా, లేకపోతే కొత్త సంవత్సరం మనకి తెలుగు సంవత్సరం అయినా ఆంగ్ల సంవత్సరం అయినా సరే ఒకటే రూల్ ఏంటంటే, మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైనా సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు జీవుడైనటువంటి గురువు, కర్మకారకుడైన శని, కాలానికి మోక్షానికి కారకులైన రాహుకేతువులు సంవత్సర ఫలితాలు ఎక్కువ ప్రాధాన్యం చూపిస్తారు. మిగతా అంతా కూడా నెల ఫలితాల్లో, పక్ష ఫలితాల్లో వస్తాయి. అయితే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే, గురువు మిథున రాశిలో ఉంటూ మీకు 6వ నెల నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు, జీవకారకుడు గురువు. ఇక మనకి మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. ఈ యొక్క శని భగవానుడు 26/7/2026 నుంచి వక్రిస్తున్నాడు. మీనంలో ఉన్న శని వక్రిస్తాడు. ఇక రాహువు, కేతువు డిసెంబర్ మాసం వరకు కుంభ రాశిలో రాహువు, సింహరాశిలో కేతువు ఉంటూ, వారు దాని తర్వాత డిసెంబర్ నుంచి కర్కాటకంలోకి కేతువు, మనకి మకరంలోకి రాహు వస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారి రాశుల వారికి ఎటువంటి ఫలితములు ఉన్నాయి. వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉండేటువంటి స్థితిగతుల్లో మీకు గురువు ఎలాగో జూన్ వరకు 2వ స్థానంలో ఉంటున్నాడు. 2వ స్థానంలో ఉండే గురువు ఏదో రూపంలో మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని, కుటుంబాభివృద్ధిని ఇచ్చి తీరుతాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ మనం ఎప్పుడూ కూడా ఒక ఫైనాన్స్ మనకు వచ్చేటప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెడుతూ ఉంటాం, భూమనో బంగారమనో రకరకాలు. ఇక్కడ ప్రధానంగా మీకు 4వ స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో, మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటి ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 4వ స్థానంలో కేతు ఉన్నందుకు మీరు ఏదైతే భూములకు సంబంధించిన విషయంలో నిర్ణయం తీసుకునేటప్పుడు, లేదా హైయర్ ఎడ్యుకేషన్ గురించి, లేదా ఏదైనా అంటే ఆఫీస్ పెట్టడం కానివ్వండి, ఒక ల్యాండ్ తీసుకోవడం కానివ్వండి, ఒక గృహం కొనుగోలు చేయడం కానివ్వండి, ఇటువంటి అంశాలలో వృషభం వారు ఈ 2026 నవంబర్ వరకు 1-4 సార్లు జాగ్రత్తగా తీసుకోండి నిర్ణయాలు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు లాభస్థానంలో శని మంచివాడే, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఆ శని లాభంలో ఉన్నప్పుడు లగ్నాన్ని చూస్తాడు కదా అనిపిస్తుంది, కానీ లాభస్థానంలో ఉండే శని చూసేటప్పుడు లాభశని చూస్తున్నాడు లగ్నాన్ని, కాబట్టి లాభాలు ఇస్తాడు. దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదు. అయితే ఈ శని భగవానుడు మనకి జూలై మాసం 2026 జూలై నుంచి 26వ తేదీ జూలై 2026 నుంచి శని వక్రిస్తున్నాడు. అప్పుడు మాత్రం మీకు ఎప్పుడైతే దశమంలో రాహు ఉన్నాడో, ఈ దశమ రాహు ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే, ఉద్యోగము సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం కానీ, లేకపోతే ఇక్కడే ఉంటూ విదేశీ కంపెనీలకు ఉద్యోగం చేయడం కానీ, లేకపోతే కొంతమంది చూడండి నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. సాయంత్రం స్టార్ట్ అవుద్ది, అర్ధరాత్రి 1 గంట 2 వరకు అయ్యి మళ్ళీ అప్పుడు నిద్రపోతుంటారు. అటువంటి ఉద్యోగాలు రావడానికి చాలా అనుకూలంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు రాహుకేతువులు మనకి నవంబర్ ఎండింగ్ వరకు ఉండి, డిసెంబర్ నుంచి వృషభ రాశి వారికి రాహు 9లోకి, కేతు 3లోకి వస్తున్నాడు. ఎప్పుడైతే డిసెంబర్ నుంచి అలా వస్తున్నాడో, మీరు అక్కడ తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే, పితృదేవత ఆరాధనలు ఎక్కువగా చేయాలి. రాహు ఎప్పుడైతే 9లోకి డిసెంబర్ నుంచి వస్తున్నాడు, 2026 డిసెంబర్, గుర్తుపెట్టుకోండి. మరి 3వ స్థానంలో కేతు వస్తున్నాడు కదా అన్నప్పుడు, మీరు ప్రయాణంలో ఎవరితోనైనా పరిచయాలు చేసుకునేటప్పుడు, లేదా ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, అందులో ముఖ్యంగా చేపల చెరువులు, రొయ్యల చెరువులు, మరియు పువ్వులకు సంబంధించిన, ఫ్రూట్స్ రిలేటెడ్ సంబంధించిన, లేనట్లయితే ఏదైనా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదా ఎవరితో నాకు వాటర్ రిలేటెడ్ సంబంధించిన ఒక డీల్ పెట్టుకున్నారు, అటువంటి విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి.
మరి ఇక్కడ మీకు ఎప్పటి నుంచి వివాహ సంబంధించిన విషయంలో చాలా గురుబలం బాగుంది అని చెప్పి చూసుకున్నట్లయితే మీకు జూన్ నుంచి చక్కగా ఉంది గురుబలము వివాహ సంబంధించిన విషయాలకి గుర్తుపెట్టుకోండి. అలాగే మరి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా ఉండాలని చెప్పుకున్నాము. అండ్ అలాగే ఈ వివాహానికి అయితే బాగుందని చెప్పుకున్నాము. అయితే మీకు గనక వివాహ సంబంధించినటువంటి విషయంలో కానీ లేకపోతే ఇందాక అనుకున్నాం మనం ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన ఒక్కోసారి ఆఫీస్ పెట్టవలసి వస్తుంది, తప్పదు నేను డిసెంబర్ వరకు ఎలా ఆగాలండి అన్నప్పుడు గణపతి యొక్క ఆరాధన, విష్ణువు యొక్క ఆరాధన చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అంటే మనం జాతకం చూపించుకున్నప్పుడు అసలు ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏమిటంటే టైమింగ్. అసలు మీరు ఏ సమయంలో మీ లైఫ్లో మెయిన్ టర్నింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ కూడా చాలా స్పష్టంగా జ్యోతిషశాస్త్రంలో చెప్పబడుతుంది. దీనికి మరి ఏమిటి ప్రామాణికం అంటే ఒక జాతకం తీసుకున్నప్పుడు పాస్ట్ జరిగినటువంటివి కొన్ని చెప్తాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాం. ఎందుకంటే అప్పటి వరకు ఆ వ్యక్తిని చూడలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి తెలియదు, కానీ ఎలా చెప్తారంటే దాన్ని జ్యోతిషశాస్త్రం అంటారు. అయితే మరి ఏమేమి కావాలి మనకి ఇక్కడ ఒక జాతకం చూసి చెప్పడానికి నేము, డేటు, టైము, ప్లేసు సరిపోతాయి, పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవి తీసుకున్నప్పుడు మరి ఏమిటి ఉపయోగము? ఎందుకంటే జాతకం వల్ల ఏమిటి ఉపయోగం చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు స్ట్రెంగ్త్గా ఉండాలి, లైఫ్లో చాలా స్ట్రాంగ్ అవ్వాలి. లగ్నము పాడైతే మనిషి స్ట్రాంగ్ ఉండడు. ఒక్కోసారి పాపగ్రహ సంబంధాలు, పాప ఫలితాలు ఇచ్చే సంబంధాలు ఉన్నప్పుడు మరీ విపరీతమైన స్ట్రాంగ్ కూడా అవుతాడు. బట్ ఎందుకు అలా ఉందని చెప్పేది మీ లగ్నం చెప్తే. చాలామంది చూడండి, ఎంతో కష్టపడుతున్నానండి, నాకు డబ్బులు రావట్లేదు, ధన సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాను, నాకేమిటి అని ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటప్పుడు మీరు మీ ధనాధిపతి ఎక్కడున్నాడు, 12 లగ్నాల్లో ధనాధిపతి ఎవరు, ఎక్కడున్నారు, మీకు అసలు ధనయోగం కలిగించేటువంటి వృత్తులేమిటి, వ్యాపారాలు ఏమిటి అనేటువంటిది మీ సెకండ్ లార్డ్ చెప్తాడు. అందుకని మీ ధనాధిపతి ఎవరో తెలుసుకోవాలి. దానికోసం జ్యోతిషశాస్త్రాన్ని మీరు తెలుసుకోవాలి. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే మనం ప్రయత్నం చేస్తుంటాము, కానీ ఎన్ని ప్రయత్నాలు ఎంత నిజాయితీగా ఎంత ధర్మబద్ధంగా ఉన్నా మన ప్రయత్నం సక్సెస్ అవ్వదు. అర్థం కాదు ఏమిటి అసలు దేవుడు ఉన్నాడా లేడా, నేను ఆలయానికి వెళ్ళానండి అంటే. ఇక్కడ నేను అనేది ఏంటంటే, నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఒక క్యాండిల్ వెలుగుతుంది, ఆ క్యాండిల్లో వెలిపెట్టారు, కాలుతుంది. దేవుడు ఉన్నాడా లేడా, నాకు కాలడం ఏమిటి అంటే దాని ధర్మం అది చేస్తూ ఉంటుంది. అగ్ని యొక్క ధర్మాన్ని అగ్ని పాటిస్తూ ఉంటుంది. మీరు క్యాండిల్లో వెలిపెట్టి అయ్యో నాకు కాలిపోయింది, దేవుడు ఉన్నాడు లేడా అనుకుంటే ఇది ఎలా ఉంటుందంటే షేర్ మార్కెట్ మీకు పనికిరాదు అని అనుకున్నాం. వెళ్ళి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాం, పోయింది. నాకు దేవుడే ఉంటే నాకు షేర్ మార్కెట్లో డబ్బులు ఇవ్వాలంటే మీకు కర్మ బట్టి వస్తుంది. అది మీకు షేర్ మార్కెట్లో డబ్బులు రావాలంటే మీ జన్మజాతకంలో షేర్ మార్కెట్ మూలంగా డబ్బులు వస్తే ఉండే యోగం ఉంటే అందులోనే డబ్బులు వస్తాయి, వేరే దాంట్లో డబ్బులు రావు, గుర్తుపెట్టుకోండి. లేదంటే స్కూల్స్, కాలేజెస్, టీచింగ్ ద్వారాలో అప్పుడు గురువు ఇస్తాడు, మెడికల్ రంగాల్లో రవి ఇస్తాడు, మానసిక సంబంధించిన ఫుడ్ రిలేటెడ్ చంద్రుడు ఇస్తాడు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేసే ప్రయత్నం ఎందుకు సక్సెస్ అవ్వట్లేదని మీ థర్డ్ లాట్ బట్టి చెప్తుంది. అలాగే మీరు ఏ డైరెక్షన్లో ఉండే గృహం మీరు కొనుగోలు చేసుకుంటే మంచిది. ఎందుకంటే అన్ని దిశలు మంచివే, ఏ దిశ చెడ్డదనేటువంటిది లేదు. అలా చెడ్డదైతే పడమర దక్షిణమే చెడ్డదైతే మరి ఆ పరమాత్మ పడమర దక్షిణమే సృష్టించకూడదు, 2 దిశలే సృష్టించాలి, తూర్పు ఉత్తరమే సృష్టించాలి, పడమర దక్షిణం సృష్టించకూడదు, గుర్తుపెట్టుకోండి. మరి దక్షిణ పడమరాలు ఎందుకున్నాయి, నైరుతి ఎందుకుంది అంటే ఒక్కొక్క దిశకు ఒక్కొక్క ఎనర్జీ ఉంటుంది. ఆ రకంగా మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మీరు అసలు ఏ దిశలో ఉండాలి, మీ జన్మజాతకంలో ఉండేటువంటి రాహుకేతువుల యొక్క స్థితిగతిని బట్టి, శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండేటువంటి స్థితిగతులను బట్టి మీరు ఏ డైరెక్షన్స్లోకి వెళ్ళి ఉంటే మీ లైఫ్, మీరు పడుతున్నటువంటి కష్టానికి సరైనటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది వాస్తుపరంగా జాతకపరంగా చూసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క సంతానం ఎందుకు కలగట్లేదు, అసలు సంతానం అభివృద్ధి అవ్వాలంటే మీరేం చేయాలి, మీ సంతానం ఏం చేయాలని ఒక క్లారిటీ ఇస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా జ్యోతిష్శాస్త్రం నిర్ధారిస్తుంది. అలాగే మరి కొంతమందికి అప్పుల పాలైపోతూ ఉంటారు. అసలు ఎటువంటి వాటి మూలంగా అప్పుల పాలు అవుతారు? బిజినెస్ వల్ల అవుతారా, ఫ్రెండ్స్తో లగ్జరీగా వెళ్ళడం వల్ల అవుతారా, లేనట్లయితే పర్టికులర్గా మీరు గమనిస్తే కనుక ఒక్కొక్కసారి ఎవరికో డబ్బులు ఇస్తారు, అప్పు చేసి వాళ్ళు ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారనో, అలాంటి వాటి వల్ల అవుతారా అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. సో మీరు అప్పుల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి, అసలు ఏ దానం చేసుకోవాలి. అలాగే వివాహానికంటే ఒక సమయం ఉంటుంది, టైమింగ్ మెయిన్గా. అసలు ఎప్పుడు మీరు వివాహం చేసుకుంటే మంచిది, ప్రతి జాతకుడికి 3 నుంచి 5 సార్లు వస్తుంది. ఇప్పుడు మన సంవత్సర ఫలితాల్లో ఇక్కడ ఎప్పుడుంది గురుబలం, మనం గురుబలం అంటారు కదా. కేవలం అంటే గురుబలం ఒక్కొక్క దానికి పనిచేస్తూ ఉంటుంది. వివాహానికి పనిచేస్తుందా, గృహానికి పనిచేస్తుందా, ధనం రావడానికి పనిచేస్తుందా, సంతానం కోసం పనిచేస్తుందా, ఇన్వెస్ట్మెంట్స్ కోసం పనిచేస్తుందా అనేది తెలుసుకోవాలి గురుబలాన్ని. ఆ రకంగా వివాహ సమయం ఎటువంటి, మీ పర్సనల్ చార్ట్ చూస్తే ఎలాంటి అమ్మాయి వస్తుంది,
అమ్మాయి ఏమైనా హెల్త్ ఇష్యూస్గా ఉంటుందా, లేకపోతే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వాళ్ళ యొక్క తత్వం ఏంటి, వాళ్ళ యొక్క మొండితనం ఏమిటి, వాళ్ళ అతమంచితనాలు ఏమిటి, అవన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీకు లైఫ్లో జరిగేటువంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అష్టమ ద్వారం ద్వారా, అష్టమ భావం ద్వారా, హైయర్ ఎడ్యుకేషన్ నవమ భావం ద్వారా, మీ ఉపాసన సంబంధించిన కూడా పంచమ నవమాల ద్వారా మీ వృత్తిలో ఎందుకు రాణించలేకపోతున్నారు, ఇంత కష్టపడ్డా, ఎంతో టాలెంట్ చూపిస్తున్నా పై అధికారులు మిమ్మల్ని తొక్కేందుకు పెట్టేస్తున్నారు, అసలు ఏం చేసుకోవాలి, ఎందుకంటే నిజాయితీగా ఉంటూ ఎంతో పని చేస్తున్నారు, అసలు ఎందుకు ఇలా తొక్కి పెట్టేయడం, ఎందుకు మనల్ని పైకి రానికుండా చేస్తున్నారు అనేటువంటివి కూడా మీ యొక్క జన్మజాతకంలో ఉంటాయి. అలాగే మీ వ్యాపారాలు, మీరు విదేశాలకు వెళ్ళాలా వద్దా, అసలు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మీ 12వ స్థానం ఏదైతే ఉందో అది యాక్టివ్గా పాజిటివ్ ట్రిగర్ ఇచ్చేటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. అది నెగిటివ్ ట్రిగర్ ఇస్తుంది, నిమిత్తాలన్నీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, మీరు చేసే ప్రతి రూపాయి కూడా అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, దానివల్ల మీకు రూపాయి కూడా రాదు, గుర్తుపెట్టుకోండి. అది దాన్ని డెడ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఆ రకంగా అసలు మీకు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యే టైం నడుస్తుందా, ఒక రూపాయికి ఇంకో రూపాయి వచ్చే సమయం నడుస్తుంది. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి రూపాయి దాచుకొని దాన్ని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, గోల్డ్లోనో, సిల్వర్లోనో, ల్యాండ్లోనో, గృహంలోనో. ఆ సమయంలో అదేమవుతుందంటే, ఏమిటంటే ల్యాండ్లో మంచిదే కదా అంటే అందుకోసం మీరు ఫ్రాడ్ ల్యాండ్ కొనుక్కోవచ్చు, లేదా గొడవలు జరిగేటువంటి సంబంధించిన ల్యాండ్ తీసుకోవచ్చు, చెప్పలేం కదా. కాబట్టి ఈ యొక్క అంశంలో మీరు ముఖ్యంగా జ్యోతిష్శాస్త్రపరంగా ఇవి తెలుసుకొని మీరు కనుక అడుగు వేసినట్లయితే మీ కష్టానికి తగ్గ ఫలితము, అమ్మవారి అనుగ్రహం, మీరు ఎటువంటి పని చేస్తున్నా అమ్మవారిని తలుచుకొని మీరు పనిని ప్రారంభించండి, ఆ మహాగణపతిని తలుచుకొని ప్రారంభించండి.